నీ యొక్క ఆత్మీయ జీవితం బహుమానం పొందేటట్టు ఉండాలి. ఎలాగుండాలి? ఈరోజు ఒక మాట చెప్పాలి అంటే ఆత్మీయత చనిపోతున్న దినాలు ఇవి. ఏ దినాలండి? ఆత్మీయత చనిపోతున్న దినాలు. దేవునికి దగ్గరగా ఉంటున్నాం అనుకొని దూరంగా బ్రతుకుతూ భక్తి విషయంలో మోసపోతున్న దినాలు. ఏ దినాలండి? దగ్గరగా ఉంటున్నాం అనుకుంటున్నాం, లేకపోతే సేవ విషయంలో కూడా మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దూరముగా ఉంటూ దగ్గరగా ఉంటున్నామని భ్రమపడుతూ మన ఆత్మీయ జీవితం ఏం చేయబడుతుందంటే కొనసాగించబడుతుంది. ఒక మాట చెప్తాను, ఒక ప్రశ్న వేస్తాను. హౌ మెనీ ఆఫ్ యూ, అంటే మీలో ఎంతమంది దేవుడు నా భక్తి పట్ల, నా భక్తిని బట్టి నాకు బహుమానం ఇస్తాడని గ్యారంటీగా చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? అయ్యా, నేను భక్తి చేస్తున్నాను, నా భక్తి గొప్పది, నేను ఖచ్చితంగా ఒకరోజు ఏం పొందుకుంటా అని చెప్పగలిగిన భక్తి ఎంతమందికి ఉంది చెప్పండి? ఎంతమందికి ఉంది? భక్తి చేయట్లేదు ఎవరు? అందరూ ప్రార్థనలకు వెళ్తారు, అందరూ కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే పాటలు నేను 8ంటికి ఆఫ్ చేయమన్నా, ఇంకా వదిలితే 8 దాకా పడతారు. నేను 10 అయితే కారు వేసుకుని వెళ్దాము, నా వల్ల అయితే కాదు. హల్లెలూయా. కానీ నీ పాటలు, నీ ప్రార్థన, లేకపోతే ఈ పని, ఇదంతా కూడా ఎంతవరకు నువ్వు గ్యారంటీగా చెప్పగలవు? ఏంటిది అది? నా భక్తిని బట్టి నాకేం దొరుకుతుంది? బహుమానం దొరుకుతుంది. భక్తులు భక్తి అలా చేశారు. పౌలు అంటాడు, ఇదిగో మంచి పోరాటం పోరాడు, నా పరుగును నేను ఏం చేశానంటే కడముట్టించా. తిమోతిలో అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకేముంచబడింది బహుమానం. నాకేముంది అంటే గ్యారంటీగా పౌలు తన భక్తి విషయంలో ఏం కలిగిన వాడై ఉన్నాడు? ఒక బహుమానం కలుగుతుంది అనే ఒక గ్యారంటీని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఈ నూతన సంవత్సరంలోనికి నీ భక్తి వచ్చింది, నీతో పాటు ఏమొచ్చింది? నీ భక్తి వచ్చింది. ఈ సంవత్సరం నీ భక్తికి ఏం రావాలంటే బహుమానం రావు. నువ్వు భక్తి చేసావంటే ఈ సంవత్సరంలో నీకేం కలగాలి? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి, హల్లెలూయా. నీ భక్తి ఏం సాధించాలంటే బహుమానము సాధించాలి. ఎప్పుడు భక్తికి బహుమానం కలుగుతుంది? అక్కడే 4 మాటలు నేను వివరించనండి, జస్ట్ మీకు చూపించేసి ముగిస్తాను. ఎందుకంటే మనం అందరం చల్లోనే కూర్చున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మీ బాధ ఏంటో నా బాధ కూడా అంతే. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటూ, మరియు పందెము రంగమందు పోరాడు ప్రతివాడు అన్య విషయముల యందు ఎలాగుంటాడు? మితముగా ఉండును. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి. మొదటిది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఏంటిదండి అది? అంటే ఒక మాటలో చెప్పాలి అంటే వ్యక్తిగత, దాన్ని ఏమంటాం, కంట్రోల్. అంటే వ్యక్తిగతంగా దాన్ని మనల్ని మనం ఏం చేసుకోవాలంటే స్వాధీనము చేసుకోవాలంటే, ఒక మాటలో చెప్పాలంటే నువ్వు భక్తి చేయాలంటే ముందుగా లోకపు విషయాల్లో నీకేం కావాలంటే విజయం అనేది కావాలి. లోక విషయాల్లో విజయం సాధించలేనోడు భక్తి చేయలేడు. హల్లెలూయా. లోకపు విషయాల్లో ప్రియదేవుని బిడ్డలారంటే మనం ఒక ఆలోచన ప్రకారం భక్తిలో కొనసాగుతూ ఉన్నప్పుడు సాతానుడు అనేకమైన రకాలుగా మనల్ని ఆ భక్తి నుండి పక్కకు తప్పించడానికి ఏం చేస్తాడంటే ప్రయత్నము చేస్తాడు. మరి వాటిని తప్పించకుండా మనం నిలబడాలంటే నిన్ను నువ్వే ఏం చేసుకోవాలంటే కంట్రోల్ అనేది చేసుకోవాలి. నీ ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాలంటే దేవుని మీదే పెట్టాలి. ఈరోజు మనుషుడు ఏమైపోతున్నాడంటే భక్తి చేస్తున్నాడు కానీ కాసేపు లోకాశలతో ఉంటున్నాడు, కాసేపు భక్తిలో ఉంటున్నాడు. కాసేపు లోకంలో ఆనందిస్తున్నాడు, కాసేపు దేవునిలో ఆనందిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ప్రియదేవుని బిడ్డలారు బాగా
ఆ పరిశుద్ధ ఆత్మతోనో లేకపోతే దేవునితో నింపబడిపోయినట్లు బాగా గంతులు వేసేసి అట్లా చేసి ఇట్లా చేసేసి బయటకు వెళ్ళి సిగరెట్ తాగే భక్తులు కూడా ఉన్నారు. అరే బాబు, ఎక్కడ భక్తి చేసావు మళ్ళీ ఏమైందిరా అంటే అక్కడ భక్తి అక్కడదే, ఇక్కడ భక్తి అక్కడదే. అలా భక్తి చేస్తే ఏం జరగదంటే, ప్రియ దేవుని బిడ్డలారంటే కొన్ని మాటలు మనం అర్థం చేసుకోగలిగితే చాలామంది పోట్లాడతారు. చాలామందికి బాగా అలవాటైంది ఏంటంటే పోట్లాట. ఈరోజు పోట్లాటను మీరు కంట్రోల్ చేసుకోలేక ఏం చేయలేకపోతున్నారంటే భక్తి చేయలేకపోతున్నారు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మానలేక మీరు భక్తి, అందుకనే మీరు పరిగెత్తుతున్నారు. ఎక్కడికి పరిగెత్తుతున్నారు? క్రైస్తవ జీవితంలో ఆత్మీయ స్థితిలో మీరు పరిగెత్తుతున్నారు, కానీ మీరు కంట్రోల్ చేసుకోవలసింది కంట్రోల్ చేసుకోలేక మీరేం చేయలేకపోతున్నారు అంటే మీరు భక్తి చేయలేకపోతున్నారు. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం విజయం సాధించాలంటే లోక సంబంధమైన వాటిని గెలిచి మనం దేవునిలో నడిచే వారమై ఉండాలి. లేదంటే మన భక్తికి ఏమి లేదంటే ప్రయోజనం అనేది లేదు. హల్లెలూయా. రెండో మాట, ప్రియ దేవుని బిడ్డలారా 26వ వచనంలో, కాబట్టి నేను గురి చూడని వాడి వలె పరిగెత్తువాడను కాను. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది ఏంటంటే గురి కలిగిన భక్తి. ఏ భక్తి అండి అది? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, ఏ విషయాల్లో గురి ఉండాలి మనకి? ఏ విషయాల్లో గురి ఉండాలి? దేవుని విషయాల్లో మనుషుడు ఏం కలిగిన వాడై ఉండాలంటే గురి కలిగి. హల్లెలూయా. నేను అంటాను ఒక మాట, ఏమనుకో మాకుండి, అసలు మన భక్తికి ఒక దారి ఉందా? ఏంటిదండి అసలు మన భక్తికి ఒక దారి ఉందంటే ఎటు పోతున్నామో, ఎటు వెళుతున్నామో, ఎలా వెళుతున్నామో. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాము, స్వరమెత్తి చెప్దాం. హల్లెలూయా. మన భక్తికి ఒక దారి అనేది ఉంది. నేను అంటాను ఒక మాట చెప్తాను, ఈ సంవత్సరం మీ ఆలోచన ఏంటి? అసలు ఈ సంవత్సరం మీ భక్తిలో ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ సంవత్సరం మీ భక్తి విషయంలో ఏం పొందుకోవాలనుకుంటున్నారు? ఈ సంవత్సరం మీ భక్తి ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? ఎవరికన్నా ఆలోచన ఉందా అసలు? ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నా ఆలోచన ఉందంటే మీ గురి ఏంటంటే 4 తులాల బంగారం కొనుక్కోవాలయ్యా, ఎట్టయినా ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలయ్యా, ఎట్టయినా పిల్లోడు పెళ్లి చేయాలయ్యా, ఎట్టయినా కూతురు పెళ్ళి అయిపోవాలి. ఏం గోల్స్? పనికిమాలిన గోల్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పైన వాటిని వెతకండి. ఏం వెతకండి? హల్లెలూయా. నిన్న మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం, సియోనును మహిమగా మారుస్తాను, సియోనులో నా మహిమను స్థాపిస్తాను. హల్లెలూయా. మన గోల్ ఏమవ్వాలంటే దేవుని మహిమను నేను చూడాలి. నా పరిచర్యలో, నా జీవితంలో, నా బ్రతుకులో, నా సేవలో నేను ఎవరి మహిమను చూడాలి? అది లేనప్పుడు ఎంత సాధిస్తే ప్రయోజనం ఏముంది? హల్లెలూయా. అంటే ఏదో ఒక ఆత్మీయ నిర్ణయం, ఆత్మీయ ఒక గురి అనేది మనం కలిగిన వారమయ్యి ఉండాలి. ఇదిగో కొద్ది మంది నేను దేవుని దగ్గరకు తీసుకురావాలి, ఇంకో అరగంట నేను ఎక్కువ ప్రార్థన చేయాలి, ప్రతిసారి దేవునితో నేను కలిసి నడవాలి, ఎక్కడ నేను కొన్ని గుర్రులు పెట్టుకొని నడవాలి మనం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని గురి లేని భక్తి ఒక పక్కకు వెళ్ళదు. ఏమవుదండి? ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు గురేంటి? ఇన్ని బస్తాలు నేను పండించాలి, నేను అమ్మాలి, అప్పుడు నాకు ఎంత లాభం వస్తుందో ముందుగానే ఏం చేసుకుంటాడు? అంచనా వేసుకుంటాడు, తర్వాతే వ్యవసాయం చేస్తాడు. ఒకవేళ ఆలోచన లేదనుకోండి, దాన్ని వదిలేస్తాడు. వస్తే వచ్చింది, పోతే పోయింది అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? దున్నాలనుకున్నప్పుడు దున్నుతాడు, ముందేయాలనుకున్నప్పుడు వేస్తాడు. గురి లేదు కాబట్టి తర్వాత ఆ పంట ఏమైపోద్ది? పాడైపోద్ది. నేను అంటాను, మన భక్తి పాడయ్యేదిలాగా ఉండకూడదు. హల్లెలూయా. మన భక్తి సాధించేదిలాగా ఉండాలి, ఏ కార్యమైనా జరిగించేదిలాగా ఉండాలి. ఈరోజు అంటాను, మీ సంవత్సరం ముగించే లోపల నా భక్తి ఎట్లా ఉండాలి అని మీరు ఒక గురి పెట్టుకోండి. నా ఆత్మీయ జీవితంలో వీటన్నిటిని సాధించాలన్న గురి పెట్టుకోండి. నా కుటుంబ జీవితంలో వీటిని సంపాదించుకోవాలని గురి పెట్టుకోండి. ఒక గురి కలిగి నడవండి. అది మీ భక్తికి ఏం చేస్తుంది అంటే బలమైన శక్తిని కలుగా చేస్తుంది. హల్లెలూయా. సాతానుడు మైండ్ని తిప్పేశాడు. హల్లెలూయా. ఒరే బాబు, భక్తి గురించి నీకెందుకురా? వాళ్ళు ప్రార్థన పెట్టినప్పుడు వెళ్ళు, గుర్తొస్తే ప్రార్థన చేయ, అవకాశం ఉంటే బైబిల్ చదువు. మరి ఏం చేయమంటావు? చక్కగా టీవీ చూడు, కాసేపు ఫోన్లో ఉండు,
కాసేపు రోడ్లు వెంబడ తిరుగు, కాసేపు తాగు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేదో 31 నైట్ అంటూ తెలంగాణలో 403 కోట్లు బిజినెస్ అయిందంట. ముందు ఎంత, ఏం బిజినెస్ అది? ఒక్క రాత్రి. ఏ రాత్రి? ఒక్క రాత్రి. ఎన్ని కోట్లు వచ్చింది తెలంగాణకి? 403. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఏమని? ఎట్టయినా ఖజానా నింపాలి, ఎట్టయినా. కాబట్టి ఏమి ఇచ్చేసారు? పర్మిషన్ ఇచ్చేసారు. వాళ్ళకి రావాల్సింది ఈ తాగేవాడికి గురే ఉండదు. ఎంజాయ్ చేద్దాం, అట్ట చేద్దాం, వెట్టు చేద్దాం, చాలా ప్లాన్స్ వేస్తాం. ఈ కాదండి మన జీవితానికి ఉండాల్సిన ప్లాన్స్, పనికి మాలిన ప్లాన్స్ కాదు. నా దేవునిలో ఒక ఆత్మనైనా నేను రక్షించాలి, కొద్దిమందినైనా దేవుని దగ్గరికి నేను తీసుకురావాలి. హల్లెలూయా. నా ఆత్మీయ జీవితంలో మండే స్థితిలోనికి నేను వెళ్ళాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మీ భక్తికి ఒక గురి పెట్టుకోండి, మీ భక్తికి ఒక లెక్క పెట్టుకోండి, ఇది నేను సాధించాలి. హల్లెలూయా. మూడోది ఆ చివరి లైన్లో అంటాడు, చదవండి ప్రియ దేవుని. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ నేను అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని దానిని లోపరుచుకున్నాను. నేనంట నీ మాట మొదట్లోనే ఉంది, కానీ నేను అంటాను నీ భక్తి బలంగా ఉండాలంటే నీ శరీరం నలగాలి. ఏం నలగాలండి? నీ శరీరం అనేది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ శరీరం నలుగుతుందో, హల్లెలూయా, అప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని నువ్వు చూడగలుగుతావు. సుఖమైన భక్తి ప్రయోజనం ఉండదు, సుఖమైన భక్తి ప్రయోజనాన్ని కలుగా చేయదు. హల్లెలూయా. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా, లండన్లో అనుకుంటే ఈరోజు బిల్లి గ్రహం. ఓయ్ మీరేంటి కొత్త మీటింగ్ ఇక్కడ? నోరు మూసుకుని కాసేపు కూర్చోండి. హల్లెలూయా. బిల్లి గ్రహం గారు ఆ స్టూడెంట్ చదువుకునేటప్పుడు స్టూడెంట్స్ అందరినీ లండన్లో టూర్కి తీసుకెళ్లారంట. వీళ్ళు వెళ్ళినప్పుడు జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుని ఇల్లు చూపిద్దామని అక్కడికి తీసుకెళ్లారంట. హల్లెలూయా. జాన్ వెస్లీ గొప్ప ఉజ్జీవాన్ని క్రైస్తవ్యంలో లేవనెత్తాడు, లక్షల మందిని ప్రేరేపించాడు, కోట్ల మందిని ప్రభువుని వద్దకు నడిపించాడు. హల్లెలూయా. ఆయన చనిపోయాడు. ఆయన ఇంటికి బిల్లి గ్రహం గారి యొక్క స్టూడెంట్స్, అంటే ఆయన చదువుకునే టైంలో వారిని ఆ ఇల్లు చూపించడానికి తీసుకెళ్లారు. ఇల్లంతా చూపించిన తర్వాత ఆయన మంచం పక్కన ఒక కార్పెట్ ఉందంట. జాన్ వెస్లీ గారు పడుకున్న మంచం పక్కనే ఒక కార్పెట్ ఉంది. కార్పెట్ ఉంటే ఆ కార్పెట్కి 2 గుంటలు పడి ఉన్నాయంట. ఏమై ఉన్నాయి? 2 గుంటలు పడినాయి. అదేంటయ్యా మంచం పక్కన కార్పెట్కి గుంటలు పడినాయి అంటే, ఆయన మోకాళ్ళు వేసి అంతగా ప్రార్థన చేశాడు. ఆయన మోకాళ్ళు వేసి 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 అక్కడ ఏమైపోయినాయి అంటే గుంటలు పడిపోయినాయి అన్నారంట. బిల్లి గ్రహం గారు ఆ మాట విన్నారు. తర్వాత స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు. బస్సు ఎక్కిన తర్వాత లెక్కేసుకున్నారు ఎంతమంది వచ్చారంటే అందరూ వచ్చారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారు ఒకే ఒక్కడు మిస్ అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారు ఎవరు మిస్ అయ్యారని వెనక్కి చూస్తే ఈ బిల్లి గ్రహం గారు ఆ గుంతలు పడిన, ఆ మోకాళ్ళ ద్వారా గుంతలు పడిన ఆ గుంతల్లో తన మోకాళ్ళు పెట్టి అంటున్నాడంటయ్యా, మరలా ఉజ్జీవాన్ని దయచేయి, మరలా ప్రభావాన్ని దయచేయమని కన్నీరు గారుస్తూ రోదన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఆ ఉద్యోగం ఎందుకు వచ్చింది? ఆ శరీరం నలగొట్టబట్టి వచ్చింది, ఆ శరీరం ప్రయాసపడబట్టి వచ్చింది. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు భక్తి బలంగా చేయాలి అంటే నీ శరీరం నలగాలి. ఈరోజు ఇందాక అయ్యగారు అన్నట్లు అన్ని ఫ్యాషన్ భక్తి అయిపోయింది. ఏమైపోయింది? ఎక్కడ బాగా జరిగిందంటే డ్యాన్స్లు ఎక్కడ ఆడితే అది బాగా జరిగింది. నేను అంటాను, ఎక్కడ కన్నీరు కార్చబడద్దో, ఎక్కడ రోదన చేయబడద్దో, ఎక్కడ శరీరం నలగొట్టుకుంటామో, హల్లెలూయా, ఎండల్లో ప్రియ దేవుని బిడ్డలారా మోకాళ్ళల్లో నొప్పులు వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు భక్తులు మోకాళ్ళ కంట పేళ్ళు అయిపోయాయంట. ఏమైపోయి? ఈరోజు భక్తులకు అసలు చొక్కాయి నలగటమే కష్టమైపోయింది. ఏమైపోయిందండి? చొక్కాయి నలగటమే కష్టమైపోయింది, విశ్వాసులకు చీర నలగటమే కష్టమైపోయింది. అది కాదు భక్తి. నీ శరీరం ఎప్పుడైతే నలగ కొట్టబడుతుందో అప్పుడే ఒక బలమైన భక్తి నీలో కనబడద్ది. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, బహుమానం పొందేటట్టు చేయండి భక్తిని. ఎలా చేయండి? అది సేవ అయినా సరే బహుమానం పొందేటట్టు సేవ చేయండి. హల్లెలూయా. భక్తి అయినా సరే బహుమానం పొందేటట్టు సేవ చేయండి. ఎలా చేయాలి అంటే మిమ్మును మీరు ఏం చేసుకోవాలి అంటే
ప్రియ దేవుని బిడ్డలు కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనల్ని మనం ఏం చేసుకోవాలంటే దాన్ని స్వాధీనము చేసుకోవాలి. అంటే లోక సంబంధమైన వాటి వైపు వెళ్లకుండా దేవుని వైపు మనం చూచున్నట్లు మనల్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధపాటు చేసుకోవాలి. రెండోదిగా ఒక గురి కలిగి ముందుకి వెళ్ళాలి. మూడోదిగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? నలగొట్టుకోవాలి. హల్లెలూయా! కొంచెం గట్టిగా చెప్పండి. నేను అంటాను, ఈ సంవత్సరపు భక్తి ఏదో బూడిదలో పోసిన పన్నీర్లాగా మారకుండును గాక. ఈ సంవత్సరపు సేవ ఏదో బూడిదలో పోసిన పన్నీరుగా మారకుండును గాక. ఏదో భక్తి చేస్తున్నాం, వద్దు వద్దు. హల్లెలూయా! నేను అంటాను, అలా చేసేదానికంటే చేయకపోవటమే భక్తి మంచిది. ఎందుకని అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత భక్తి చేసి ఇంత ప్రయాసపడి రేపు ఆయన ముందు పరలోకమందు నిలబడి, అయ్యా మీరెవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, సిగ్గుచేటు. యవనోస్త్రాల నుంచి వస్తున్నానయ్యా, చిన్నప్పటి నుండి వస్తున్నానయ్యా, ఎవడకు కావాలి? దేవుని ముందు నిలబడినప్పుడు ఎలా ఉండాలంటే, అయ్యా రామ్మ నా కుమార్తెరా, హల్లెలూయా, నీకోసం ఆహారం సిద్ధపరిచాను, నీకోసం నా పక్కనే ఒక చక్కని సింహాసనాన్ని సిద్ధపరిచాను, దానికోసం ప్రయాసపడండి. దేవుడు మీ భక్తిని, మీ ప్రయాసం దేవుడు దీవించును గాక. తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం నా భక్తి బహుమానం పొందేటట్టు ఉండటానికి, ఈ సంవత్సరం నా భక్తి నాకు ప్రయోజనకరమై ఉండటానికి, ఈ సంవత్సరం నా భక్తి నాకు ఉపయోగకరంగా మారటానికి దేవా నాకు సహాయం దయచేయి. నా సేవ, నా పరిచర్య, నా భక్తి, నా విశ్వాసం అయ్యా తండ్రి ప్రయోజనకరంగా ఉండాలయ్యా అని వచ్చిన ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. సర్వోన్నతుడా నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి నీకు వందనాలు. డేవిడ్ రాజు గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, చేరి వచ్చిన ఆత్మీయులు సంఘ బిడ్డలందరిని బట్టి నీకే స్తోత్రాలు. మా భక్తి విషయంలో మేము ఎలా ఉంటున్నామో, ఎలా అడుగులు వేస్తున్నామో, ఎలా ముందుకు వెళుతున్నామో తండ్రి, మమ్మల్ని మేము అర్థం చేసుకోవటానికి సహాయం దయచేయి. దేవుని పిల్లలుగా భక్తి చేస్తున్నామంటే అయ్యా మాకు ఒక బహుమానం రావాలి, మేము ప్రయోజనం పొందాలి, మేము ఆశీర్వదించబడాలి. ఇవేవి లేకుండా నాయన చేసే భక్తి కేవలం శూన్యము నాయన. అట్టి భక్తి మాలో నుండి దూరపరచండి నాయన. ఏదైనా సాధించాలి, ఈ సంవత్సరంలో ఏదైనా నేను బహుమానం చూడాలి, నా భక్తిని దేవుడు మెచ్చుకోవాలి, నా భక్తిని బట్టి నేను నా కుటుంబం దీవించబడాలి, నా భక్తిని బట్టి నేను నా పరిచర్య దీవించబడాలి, నా భక్తిని బట్టి నేను నా ప్రయాస ఫలవంతంగా మార్చబడాలి అనే ఒక స్థితిని మీరు మాకు దయచేయండి అయ్యా. ప్రభు, లోక సంబంధమైన వాటిలో పడిపోకుండా, లోక సంబంధమైన వాటిలో జారిపోకుండా మమ్మల్ని మేము స్వాధీనం చేసుకునే వారిగా ఉండటానికి సహాయమును దయచేయండి ప్రభు. ఒక గురి పెట్టుకొని మేము ప్రయాసపడటానికి సహాయమును దయచేయండి ప్రభు. మమ్మల్ని మేము శ్రమ పెట్టుకునే వారిగా చేయండి అయ్యా. శరీరం ఎక్కడైతే శ్రమ పొందుతుందో అక్కడ ఆత్మ బలపరచబడుతుంది నాయన. శరీరం సుఖపడితే ఆత్మ నిరసిస్తుంది దేవా. అది మేము అర్థం చేసుకుని అడుగులు వేయటానికి సహాయం దయచేయి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. డేవిడ్ రాజు గారి కుటుంబాన్ని దీవించండి. బాబురావుని సేవను దీవించండి. చేరిన సంఘ బిడ్డలు, ఇక్కడున్న గ్రామస్తులు, మాతో ఉన్న సేవకులు నాయన అందరిని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికి మహిమ ఘనత ఆరోపించుకుంటూ బలపరచమని వేడుకుంటూ ఈ సంవత్సరం మా భక్తిలో ఒక దీవెనకరమైన మహిమ కలిగిన సంవత్సరంగా ఉండినట్లు సహాయమును దయచేయండి. నీవే ప్రభు కుటుంబం చేస్తున్న వ్యవసాయం, వ్యాపారం నాయన తండ్రి, వారు పడుతున్న ప్రయాస, పత్తి ప్రభు అయ్యా మామిడి నాయన, ఆ పనులన్నిటిలో కూడా నీ దాసులను మీరు దీవించండి అయ్యా. ఈ దినం ప్రభు ఈ ప్రార్థన ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. ఈ సంవత్సరం అంతా వారికి మేలు కలుగును గాక అయ్యా. లోక సంపాదన కంటే నిన్ను ఇంకా ఎక్కువగా సంపాదించుకునే వారిగా ఉండటానికి సహాయమును దయచేయి అయ్యా. వచ్చిన మా అందరిపై నీ కనుదృష్టి ఉంచి ఈ సంవత్సరం అంతా కూడా నీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఈ సంవత్సరం అందరికి దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకు వచ్చును గాక.
నేడు మాకు కావాల్సినందు శోధనలోకి తేకాకు, ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి